V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ ప్రజలంతా ఘనంగా జరుపుకున్న 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. చిన్నారుల ఆటపాటలతో సందడిగా మారిన పల్లె పట్టణాలు. ఏపీ పెద్దల సభలో పెరగనున్న వైసీపీ సభ్యుల సంఖ్య. 3 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు. స్వాతంత్రం వచ్చి 73 వసంతాలు గడిచిన మారని గిరిజనుల జీవితాలు. నేటికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రులు. జలకళ చూసేందుకు నాగార్జున సాగర్ కు క్యూ కడుతున్న జనం. ట్రాఫిక్ నియంత్రించలేక చేతులెత్తేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కిలాలో జరిగిన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పతాకావిష్కరణ చేసి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షేమం, శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్ర అభివృద్ధికై బహుముఖ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. పోలీసులు మార్చ్ ఫస్ట్ పిల్లలు నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, ఉద్యోగులకు మంత్రి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ శరత్, జాయింట్ కలెక్టర్ బి రాజేశం, డిఆర్ఓ జె అరుణశ్రీ, ఆర్డీఓ డాక్టర్ నరేందర్, డిఎస్పీ ఎం వెంకటరమణ, ఏఆర్ డిఎస్పీ సి ప్రతాప్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందులు, ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. తదుపరి మన ఆర్డీఓ గారు అదేవిధంగా 7 పదవులు నిర్వహిస్తూ మరి జిల్లాకి వనరుస్తున్నటువంటి డాక్టర్ జి నారాయణ ఆర్డీఓ గారు రెడీగా ఉండాల్సింది కోరుతున్నాను. తదుపరి శ్రీనివాస్ గారు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక. ఏ భూమికి ఎవరు యజమాని అని చేర్చడానికి ప్రభుత్వం సమగ్ర భూవికాల ప్రక్షాళన చేపట్టింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాలో భూవికాల ప్రక్షాళన సమగ్రంగా చేపట్టడం జరిగింది. ప్రతి రైతు భూమి యొక్క రికార్డును గ్రామ స్థాయిలో అధికారులు ముఖం వేసి సరిచేయడం జరిగింది. ఈ గొప్ప కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తా ఉన్నాను. జిల్లాలోని 18 మండలాలు, 294 రెవెన్యూ గ్రామాలలో ఇప్పటికే 2,07,000. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ గా మొదటిసారి ఎన్నికైన దఫేదర్ శోభరాజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు వాహనంలో స్టేడియంలో తిరుగుతూ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. నృత్యాలు చేసిన విద్యార్థులతో అతిథులు ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ శోభ ప్రసంగిస్తూ వ్యవసాయ రంగంలో ఈ ఏడాది వానాకాలం పంటకు గాను 2,41,175 మంది రైతులకు ఎకరాకు 5,000 రూపాయల చొప్పున 251,87,00,000 రూపాయలకు గాను ఇప్పటి వరకు 1,78,766 మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుండి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 1,02,097 మంది రైతులకు 40,88,00,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు. అన్ని రంగాల్లో జిల్లా సాధించిన ప్రగతిని గురించి వినిపించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డిలు పాల్గొన్నారు. గ్రామీణ అభివృద్ధి కామారెడ్డి పురపాలక సంఘం రాష్ట్ర ప్రభుత్వం నుండి మిషన్ భాగీరథ అర్బన్ పథకం కింద కామారెడ్డి పురపాలక సంఘం 11,36,00,000 నిధులు మంజూరు చేయనైనది. ఇట్టి నిధుల ద్వారా 32 కిలోమీటర్ల పైప్ లైన్ను నిర్మాణం పనులు జరుగుతున్నవి. రాష్ట్ర ప్రభుత్వం నుండి TUFIDC కింద కామారెడ్డి పురపాలక సంఘం 60 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నది. ఇట్టి నిధుల ద్వారా వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నవి. ప్రత్యేక అభివృద్ధి నిధులు కింద 3 కోట్ల రూపాయలు 24 CC రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నవి. బాన్స్వాడ పురపాలక సంఘం రాష్ట్ర ప్రభుత్వం నుండి TUFIDC కింద బాన్స్వాడ పురపాలక సంఘం 25 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నది.
ఇట్టి నిధుల ద్వారా వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నవి. ఎల్లారెడ్డి పురపాలక సంఘం రాష్ట్ర ప్రభుత్వం నుండి TUFIDC కింద ఎల్లారెడ్డి పురపాలక సంఘం 25 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నది. ఇందులో సెంట్రల్ లైటింగ్ మరియు మీడియన్ మరియు పార్క్ అభివృద్ధి ఆమోద ప్రక్రియ జరిగినది మరియు టెండర్ ప్రక్రియ జరుగుతున్నది. రెవెన్యూ శాఖ భూ రికార్డ్ ప్రక్షాళన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డ్ ప్రక్షాళన కార్యక్రమం ద్వారా జిల్లాల్లో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఖాళీగా ఉన్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు పర్వం మొదలైంది. వైసీపీ తరపున 3 అభ్యర్థులు మోపిదేవి వెంకటరమణ, ఇక్బాల్, చెల్లా రామకృష్ణారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారి బాలకృష్ణమాచార్యులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు మోపిదేవి, ఇక్బాల్, చెల్లా అన్ని వర్గాలకు సమన్వయం చేస్తూ పదవులు ఇచ్చారన్నారు. ఈ మాటకొస్తే ఓ మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకునే వ్యక్తి జగన్ మాత్రమేనన్నారు. జగన్ మైనార్టీ పక్షపాతని ఇక్బాల్ అన్నారు. రంజాన్ రోజు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి బక్రీద్ రోజున మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. జగన్ తండ్రిని మించిన తనయుడని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేశారన్నారు. ఈరోజు శాసన మండలి సభ్యునిగా నన్ను నియమించినందుకు మా నాయకులు విశేషమైన ప్రజాభిమానం కలిగినటువంటి నేతగా ప్రజలను మన్ననలు పొందినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి శాసన మండలి నామినేషన్ కార్యక్రమాలలో 3 అభ్యర్థులకు శాసన మండలి సభ్యులుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించటం, ఆ కల్పించిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షత, అన్ని వర్గాల వారికి సమభావంతో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వారు తీసుకున్న నిర్ణయం మేరకు మరి బీసీ సామాజిక వర్గాల నుంచి నన్ను, మైనార్టీ సామాజిక వర్గాల వారి నుంచి పెద్దలు ఇక్బాల్ గారిని, అలాగే ఓసీ సామాజిక వర్గాల వారి నుంచి పెద్దలు చల్లా రామకృష్ణారెడ్డి గారిని మమ్మల్ని నియమించడం జరిగింది. ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గడిచినటువంటి శాసన సభ ఎన్నిక సమావేశాలలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ప్రభుత్వ పరంగా నియమితులు కాబడేటటువంటి ఏ పోస్టులో అయినప్పుడు కూడాను 50% రిజర్వేషన్ ప్రక్రియను పాటిస్తామని చెప్పి తెలియజేయటం, అలాగే ఈరోజు పోటీ చేసే అర్హత లేకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వారికి అర్హత లేకపోవటం వలన దాదాపుగా ఇనానమస్ అయినప్పటికీ కూడాను ఈ కులాల సమీకరణలన్నింటి సమతుల్యతను పాటించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ సామాజిక వర్గాల తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే మనందరికీ తెలుసు, నమ్ముకున్నటువంటి నాయకత్వం, కష్టపడేటువంటి తత్వం, ప్రజల్లో మమేకమై ఉండేటువంటి వ్యక్తులకు రోజు ముందు వెనక ఎప్పుడైనా కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన వారి యొక్క పాలనలో సమన్యాయం లభిస్తుందనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదని దానికి ఉదాహరణ నేనే తెలియజేసి చెప్తున్నాను. మేము ఇప్పుడు నిర్మితులు కాబడినటువంటి 3 ఈ సందర్భంగా మరొక మారు వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. విక్టోరియా ప్లే గ్రౌండ్ లో జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ మెడికల్ క్యాంప్ మరియు స్పోర్ట్స్ ని ప్రారంభించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరియు గన్ ఫౌండరీ కార్పొరేటర్ మమతా పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సిటిజన్లను కోరారు. ఇలాంటి క్యాంపులు 2 నెలలకు ఒకసారి పెడితే బాగుంటుందని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
సిటిజన్ మన ఒక స్పోర్ట్స్ సెమినార్ కార్యక్రమం ఇవాళ నుంచి ఇవాళ ప్రారంభం చేస్తున్నారు. వన్ డే ఈ కార్యక్రమం పెడుతున్నారు. ఈ కార్యక్రమం వల్ల చాలా అంటే చాలా మంచి ఉపయోగం ఈ కార్యక్రమం వల్ల. ఎందుకంటే ఎక్కువ శాతం సీనియర్ సిటిజన్లు అదే నా నుంచి ఎవరు ఆలోచన చేస్తలేదు అట్లాంటివి కూడా తెలియదు. కానీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు నేను కార్యక్రమం చేయాలని ఒక మంచి ఆలోచన పెట్టి ఈ స్పోర్ట్స్ సెమినార్ కార్యక్రమం పెట్టాను. నేను కమిషనర్ గారికి అంటే మీ ద్వారా ప్రేమరాజ్ గారు మీ ద్వారా పంపిస్తున్నాను కమిషనర్ గారికి. ఇది ఈ సంవత్సరంలో ఒకసారి కాదు, కనీసం 2 నెలల 3 నెలల్లో ఒకసారి ప్రోగ్రాం కావాలని ఎందుకంటే మనం కోట్లు అక్కడికి డెవలప్మెంట్ గురించి ఎక్కువ పని కూడా కావాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం 3 months ఒకసారి ఇట్లా పెడితే ఇవాళ ఓడిపోయిన వ్యక్తి నెక్స్ట్ నేను గెలవాలి ఆ టార్గెట్ కాకపోతే దీనికి మనం బెనిఫిట్ ఏంటంటే మన సీనియర్ సిటిజన్లో కూడా ఒక కొత్త మార్పు వస్తుంది. వాళ్ళు ఉత్సాహం వస్తుంది, వాళ్ళు మంచిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక యోగులుగా వాళ్ళు కూడా ఎగ్రెసివ్గా పోతుంది వాళ్ళు. ఇది చాలా మంచి కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టినారు. నేను కమిషనర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఇవాళ నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈ స్పోర్ట్స్ సెమినార్ 2019 కార్యక్రమం పెట్టినారు. దీనికి ఇవాళ నేను ప్రారంభిస్తున్నాను. 73వ స్వాతంత్ర దినోత్సవం మరియు రాఖీ పౌర్ణమి రోజున నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కిష్టరాయనిపల్లి గ్రామంలో సర్పంచ్ దొంత శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్ వైద్యులచే గురువారం ప్రభుత్వ స్కూల్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, రక్తదానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చనే విషయాన్ని గమనించి కిష్టరాయనిపల్లి గ్రామ ప్రజలందరికీ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మహత్తర కార్యక్రమం పార్టీలకు అతీతంగా చేయబడిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది యువకులు 60 యూనిట్ల రక్తాన్ని ఇవ్వడం వలన 60 కుటుంబాలకు ప్రాణం పోసినట్లే అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించిన V3 న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ అంటే కేవలం రాజకీయం కాదన్నారు. ఒకవైపు గ్రామాభివృద్ధి, మరోవైపు సేవ చేసే మంచి మనసు కావాలన్నారు. అలాంటప్పుడే గ్రామాలు శాంతియుత మార్గంలో దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెంది పట్టణాలకు పల్లెల్లో పట్టుకొమ్మలుగా నిలుస్తాయని అన్నారు. నా కళ కేవలం సర్పంచ్ పదవి కాదు, నా గ్రామ కిష్టరాయనిపల్లి దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలన్నారు. అలా ఉండడానికి తాను అనునిత్యం శ్రమిస్తానన్నారు. నాగార్జున సాగర్ డ్యాం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు ట్రాఫిక్ నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. సెలవు దినం కావడంతో సాగర్ జలకళను చూసేందుకు వచ్చిన పర్యాటకులతో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. రాఖీ పండుగకు ఆడపడుచులు ఇతర ఊర్లకు వెళ్లడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రేపు కూడా తిరుగు ప్రయాణం ఉండడంతో అధికారులు ఇకనైనా మేల్కొని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుతున్నారు.
డోన్ పట్టణ సమీపంలో గల కొత్తపల్లి గ్రామం దగ్గర జాతీయ రహదారిపై మంగళవారం రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి గాయాలు కాగా 108 సిబ్బంది డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది ఏదో తూతామంత్రంగా కట్టుకట్టి అలా పక్కన పడేశారు. అతడికి సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అతడు గాయాలతో నరకయాతన అనుభవించి బ్రతుకుపై పోరాటం చేసి చనిపోయాడు. అతడు ఏ టైంలో చనిపోయాడో కూడా అక్కడి ఉన్న సిబ్బందికి ఎవరికీ తెలియదట. ఈ రోజు ఆసుపత్రి వైద్యం కోసం వచ్చిన వారు అనుమానం వచ్చి ద్రోణాచలం సేవా సమితి వారికి సమాచారం తెలుపగా వెంటనే ద్రోణాచలం సేవా సమితి వారు స్పందించి పరిస్థితి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతకు ఇతడి చావుకు కారకులు ఎవరు? చెట్లపై దూకుతూ కొండల్లో సరదాగా తిరిగే కొండముచ్చులకు అడవి అంటే బోరు కొట్టిందో లేక చదువుకోవాలని ఆలోచన పుట్టిందో ఏమో కానీ అకస్మాత్తుగా బడిబాట పట్టింది. కర్నూలు జిల్లా ప్యాపలి మండలం వెంగళపల్లి మండల ప్రాథమిక పాఠశాలకు ఈ కొండముచ్చు ప్రతిరోజు వస్తుంది. స్కూల్ గేట్లు తెరవగానే బడికి వచ్చిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. మాస్టారు పాఠాలు చెప్పడం మొదలుపెట్టగానే క్లాస్ రూమ్కు వెళ్లి పిల్లల పక్కన కూర్చుంటోంది. విద్యార్థులతో పాటు బలపం తీసుకుని పలకపై రాసే ప్రయత్నం చేస్తోంది. పాఠశాల విరామ సమయంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో సరదాగా ఆడుకుంటుంది. వాళ్ళు ఇచ్చే తినుబండారాలు తింటూ కడుపు నింపుకుంటుంది. సాయంత్రం వరకు పిల్లలతోనే ఉంటూ వాళ్ళు ఇళ్లకు వెళ్ళగానే కొండముచ్చు సమీపంలోకి కొండల్లోకి వెళ్లిపోతుంది. మళ్లీ ఉదయం స్కూలుకు రావడం దినచర్యగా మారింది. మరోవైపు కొండముచ్చు బడికి వస్తుండడాన్ని చూసిన స్థానికులు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. దానికి పెన్సిల్ జబ్బు చేస్తే డోలి కట్టాల్సిందే. మరి గుక్కెడు నీళ్ల కోసం ఇంటిల్లపాది కొండ కోనల్లో మైళ్ళ దూరం వెళ్తే కానీ ఇంటికి మంచినీరు చేరదు. అభివృద్ధి మంత్రాన్ని జపించే సర్కారు జాడ ఆ కొండ కోనల్లో తలదాచుకునే గిరిజనులకు మాత్రం కానరాదు. ఇంకా చెప్పాలంటే అభివృద్ధికి పునాది రాయపడక నరక యాతన పడుతున్న విశాఖ జిల్లా రావికమతం మండలంలోని గిరిజన గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకెన్నాళ్ళు మాకు ఈ దుస్థితి అంటూ అక్కడి గిరిజనులు మదన పడుతున్నారు. వైద్యం అందాలంటే డోలి కట్టి తీసుకెళ్లే పరిస్థితి మారాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ జరిగినట్లు. 73వ స్వాతంత్ర దినోత్సవం అంటే తెల్లదొరలు దేశాన్ని విడిచి సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ స్వదేశీ పాలనలో కూడా ఇక్కడి గిరిజనుల పరిస్థితి మారలేదు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కోతుల గుమ్మాడ గ్రామంలో 6 ఏనుగుల గుంపు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. గ్రామాల్లో ఉన్న వరి పంట పొలాల్లో తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్నాయి. రైతులు లబోదిబోమంటున్నారు. దీనిపై ప్రభుత్వం చొరవ చూపి తక్షణం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వెళ్ళాలి. విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పార్వతీపురంకు చెందిన అప్పలాచారి మృతి చెందాడు. అప్పలాచారి బాలాజీ జంక్షన్ రోడ్డు క్రాస్ చేస్తుండగా క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగంగా నడపడంతో ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. క్రేన్ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ డీఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజనేపల్లి పులిచింతల ప్రాజెక్టు కొనసాగుతున్న వరద ఉధృతి ముంపు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. ఇప్పటికే ముంపు గ్రామాలను ఖాళీ చేశారు గ్రామవాసులు. మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి కృష్ణానది నీరు చేరింది. స్థాన ఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. ఆలయ ప్రాంగణం చుట్టూ వరద నీరు వచ్చి చేరడంతో భయాందోళనకు గురైన భక్తులు, ఆలయ అర్చకులు గుడి చుట్టూ నిర్మించిన భారీ ప్రహరీ గోడ లీకు కావడంతో ఆ లీకుల నుండి నీరు రావడంతో గుడిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని సిబ్బంది, భక్తులు తెలిపారు. గతంలో 16 సంవత్సరాల క్రితం స్వామివారి ఆలయంలోకి నీళ్లు రావడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. హిజ్రాల వేషం వేసుకుని ఆటోలలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న 3 వ్యక్తులను సిసిఎస్ మల్కాజ్గిరి పోలీసులు అరెస్టు చేశారు. యాదయ్య, ఆంజనేయులు, బాబాయి వీరు మేడ్చల్ జిల్లాలకు చెందినవారు. వృత్తిపరంగా గ్రామాల్లో బుర్రకథ మరియు ఒగ్గు కథలు చెప్పుకొని జీవించేవారు. వాటి ఆదరణ తగ్గడంతో వీరు పట్టణ ప్రాంతానికి వచ్చి హిజ్రాల వేషం వేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని రాచకొండ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ ఎస్కే సలీమా తెలిపారు. గతంలో 2017లో దొంగతనాలకు పాల్పడుతూ జైలుకు వెళ్లి వచ్చిన నేర చరిత్ర ఉంది. వీరి వద్ద నుండి ఒక ఆటో, 42,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ ప్రజలంతా ఘనంగా జరుపుకున్న 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. చిన్నారుల ఆటపాటలతో సందడిగా మారిన పల్లె, పట్టణాలు. ఏపీ పెద్దల సభలో పెరగనున్న వైసీపీ సభ్యుల సంఖ్య. 3 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు. స్వాతంత్రం వచ్చి 73 వసంతాలు గడిచిన మారని గిరిజనుల జీవితాలు. నేటికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రులు. జలకళ చూసేందుకు నాగార్జున సాగర్ కు క్యూ కడుతున్న జనం. ట్రాఫిక్ నియంత్రించలేక చేతులెత్తేసిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.